దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. 12-14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. చాలమ్మా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ఇప్పుడు ఒక ప్రశ్న, 2 సందర్భాలు ఉన్నాయి మనకి ఇక్కడ. సమాధానము, పరిశుద్ధత. అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని అన్నాడు. ఇది సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. అయితే చాలా సందర్భాల్లో అందరితో సమాధానంగా ఉండలేము, కొందరితో మాత్రమే ఉండగలము. అంతేనా? ఇప్పుడు అర్థమైంది మీకు? ఇక్కడ ఏమంటాడు? అందరితో అని అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి అని అన్నాడు. ఇప్పుడు ప్రయత్నం. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని నువ్వు బలవంతంగా ఎత్తుతున్నావు. నీకు ఆ వస్తువు ఎత్తలేకపోతున్నావు, నీకు మించిపోయింది అది. పక్కనవాడు ఏమంటాడు తెలుసా? అరే దాన్ని ట్రై చేయరా, దాన్ని ప్రయత్నించు అంటాడు. ఇంకోటి ప్రయత్నం చేస్తాడు, వాడి వల్ల కాక 2-3 సపోర్ట్ చేసుకొని దాన్ని ఎత్తేస్తాడు. అంతేనా? అదే జరుగుతుంది. అయితే ఇంకొక విషయం ఆలోచన చేద్దాం. ఏదన్నా ఒక డిన్నర్కి వెళ్ళావు అనుకో, నువ్వు ఒక డిన్నర్కి వెళ్ళావు. ఆ డిన్నర్లో నీకు మంచి భోజనం పెట్టారు, మంచి ఐటమ్స్ వేశారు. మనకి ఏ ఐటమ్స్ వేస్తారో మొత్తం వేశారు. మొత్తం వేసిన తర్వాత ఆ ఐటమ్స్ అంతా చూస్తావు, భోజనం చూస్తావు. భోజనం నీకు కొద్దిగా ఎక్కువ అయిపోయింది అనుకో, ఏం చేస్తావు? దాన్ని పడేస్తావు. అయితే నువ్వేం చేస్తావు? దాంట్లో మంచి తింటావా తినవా? అంటే మంచి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని చికెన్ మటన్ దగ్గర తీసుకెళ్తుండా, లేదా ఇంకో మంచి ఫ్రాన్స్ అనుకో, మంచి దగ్గర తీసుకెళ్తుండా. అవి మీకు పళ్ళెంలో పెట్టారు, నీకు ఇష్టం లేదు, అన్నం పడేస్తావు. కానీ అవి ఏం చేస్తావు? కొద్దిగా లైట్గా తినేస్తావు, ట్రై చేస్తావు. నీకు ఇష్టం ఉంది తింటావు, ఇష్టం లేని ఏం చేస్తావు? అంతేనా? పడేస్తావు. ఇంకొక సందర్భం, మీ ఇంట్లో మంచి భోజనం చేశారు, ఉప్పు ఎక్కువైందని పడేస్తావా? ఉప్పు ఎక్కువైందని భార్యని తిట్టి చెడాబడ తిట్టి ఆ దబర తీసుకొని పడేస్తావా? దాన్ని అట్నే పెట్టి కొద్దిగా ఏదో నీ ఇష్టంగా కొద్దిగా లైట్ ఏదని ట్రై చేస్తుంటావు. అంతేనా? బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే నీకు నచ్చింది తింటావు, నచ్చంది అంతేనా? జరిగేది అదే, పడేస్తావు. కానీ ఆ ఆహారం కానీ నువ్వు తింటే, బాగా ఊపిరిదరకుండా కానీ తింటే, నీకు గ్యాస్ ట్రబుల్ రావచ్చు, కడుపు భారంగా పట్టేయచ్చు, ఊపిరి ఆడకుండా ఉండొచ్చు. లేదా బాగా తింటే బలం వస్తుంది అనుకోవచ్చు. అన్నీ కూడా జరుగుతాయి. నీకు బలం కూడా వస్తుంది. లేదా అది ఎక్కువగా తింటే నీకు బాగా కడుపు పట్టేసి ఊపిరి ఆడకుండా ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఈ ఆహారం మాత్రం నువ్వు తినాల్సిందే. ఆమేన్. ఈ ఆహారం ఎట్టో తెలుసా? నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తినాల్సిందే. నీకు ఇష్టం ఉన్న వాక్యం ఏంది తెలుసా? నీకు ఇష్టమైన వాక్యం, నువ్వు దీవించబడతావు, నువ్వు దీవెనకరంగా మార్చబడతావు అంటే బలం వింటావు వాక్యం. నీ మనసు మార్చుకుంటే పక్కన చూస్తావు. లేదా ఇంకొక మాట చెప్తున్నాం అనుకో,
ఇంకొక వాక్యం వస్తుంది అనుకో, ఆ వాక్యం నువ్వు అనుకుంటావు ఈ వాక్యం పక్కనోడికి ఆ అమ్మాయికే చెప్పాలట్నే భలే చెప్పాలంటావు. అది నీకు వచ్చింది అనుకో, దాన్ని పక్కన నెడతావు. నీ ఐటమ్స్లో మాత్రం నీకు నచ్చంది పడేసి నీకు నచ్చింది తింటావు, కానీ దేవుని వాక్యం వచ్చేలాకే నీకు నచ్చినా తినాలా నచ్చకపోయినా తినాల్సి. అంతకుసారి చెప్పలు కొట్టండి. హల్లెలూయా. అర్థమవుతుందా? బాగేనండి. వాక్యం నీకు నచ్చినా తినాలి, నచ్చకపోయినా తినాలి. నీకు నచ్చినటువంటి ఏంది? మంచి మంచి భోజనం అంటే మంచి ఆహారం అనుకో. నువ్వు బ్లెస్ చేయబడతావు, దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం బలపరచబడుతుంది, నీ బిడ్డలో మంచి ఇంజనీర్లు అయిపోతారు, డాక్టర్లు అయిపోతారు. ఎట్టుంటే నువ్వు దీవించబడతావు, ఏం చేస్తే దీవించబడతావు, ఎలా ఉంటే నీ జీవితం బాగుపడుతుంది అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఆ విధంగా దేవుడు మాట్లాడాడు అనుకో, నువ్వు పొరపాట్లో ఉన్నావు, తప్పుల్లో ఉన్నావు, చెడులో ఉన్నావు, మానుకన్నావు అనుకో, దాన్ని పక్కన పెడతా. నీకు నచ్చల, అది నీకు నచ్చల. అందుకే ఈ హెబ్రీ సంఘానికి హెబ్రీ పత్రికలో పోసిన పౌలు అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ఇది అసాధ్యమే. అందరితో ఉండాలంటే ఉండడం అసాధ్యమే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రయత్నించండి అని అన్నాడు. ప్రయత్నించండి అన్నాడు. అదే రోమా పత్రిక చూద్దాం. రోమా పత్రిక, రోమిలికి రాసిన సంఘం, రోమా సంఘానికి చూస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, 12వ అధ్యాయము 18వ వాక్యం, 12-18, శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు ఆలోచించండి. ఇక్కడేమో మనం చూస్తే ప్రయత్నించండి అని అన్నాడు, ఇక్కడేమన్నాడు? సమాధానంగా ఉండండి అని అన్నాడు. అంతే, ఉండండి. శక్యమైతే అంటే అర్థమైతే తెలుసా? సాధ్యమైతే, పాసిబుల్ అయితే, సాధ్యమైతే నీ పక్క మనుషులతో సమాధానంగా ఉండు. సమాధానం అనే బంధము చేత మనం కట్టబడ్డాం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సమాధానం దేవుని దగ్గర నుంచే వస్తుంది, ఎవరి దగ్గర నుంచి రాదు సమాధానం. ఆ సమాధానం ఇచ్చింది దేవుడు. అందుకే దేవుడు అంటాడు, అందరితో సమాధానం ఉండమన్నాడు. కొందరితోనే కాదు, నీకు నచ్చిన వాళ్ళతో కాదు సమాధానం. నీకు నచ్చిన వాళ్ళతో బ్రహ్మాండంగా ఉంటావు, నచ్చిన వాళ్ళని కస్సుబుస్సు అంటావు, నచ్చిన వాళ్ళ మీద కారాలు మిరియాలు నోరుతావు, నచ్చితే మాత్రం నీకు లేకపోయినా వాళ్ళని పెడతావు, నచ్చకపోతే వాడి దగ్గరికే బావు. అందుకని దేవుడు అన్నాడు, సంఘ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? అందరితో, కొందరితో కాదు అందరితో అంటాడు, అందరితో. ఇక్కడ రోమా సంఘానికి ఎవరు రాస్తారు తెలుసా? శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మీరు అట్టుండాలంటే మనం సమాధానముగా ఉండండి అని అంటాడు. బాగా మనం ఆలోచన చేస్తే సమాధానంగా ఉండాలంటే ఇది ఇంపాసిబుల్ అమ్మా, పాసిబుల్ ఏం కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు, ఒక సేవకురాలుగా ఉన్నప్పుడు, ఒక భక్తిగా ఉన్నప్పుడు నిన్ను లోకం విచిత్రంగా చూస్తుంది. నిన్ను అర్థమవుతుందా నీకు? నువ్వు భక్తిగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఈ లోకం నిన్నేం చేస్తుంది? విచిత్రంగా చూస్తుంది. అబ్బో, అందరు గుడికి పోతున్నారు, ఈయనందమ్మ ఇట్టుంది, అందరు చర్చికి పోతున్నారు, ఈయనంద ఇట్టున్నాడు, ఈయన ఊడికి పడినట్టున్నాడు, కింద పైనుంచి కింద ఊడి పడ్డట్టున్నాడు, నిన్ను విచిత్రంగా చూస్తారు. అటువంటప్పుడు ఆ మాటలు నువ్వు వింటుంటే వాళ్ళతో నీకు సమాధానం ఉంటుందా? ప్రశ్న. ఉంటుందా? ఉంటుందమ్మా? ఉండదు, మామూలుగా ఉండదు. అయితే దేవుడు చెప్పాడు, సమాధానంగా ఉండమన్నాడు. ఇవన్నీ వస్తాయన్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం చూడండి. 33వ వాక్యం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతాది, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. దేవుడు చెప్పేశాడా? నా యందు మీకు సమాధానము కలుగుతుంది,
లోకంలో మీకేం కలుగుతుంది? ఎందుకు శ్రమ కలుగుతుంది? ఇదే. నువ్వు భక్తిగా జీవించేటప్పుడు, నువ్వు ఎవరిని పట్టించుకోకుండా పరిశుద్ధంగా జీవించేటప్పుడు, నువ్వు చెడుకు దూరంగా మంచికి దగ్గరగా జీవించేటప్పుడు, దేవునికి సన్నిహితంగా జీవించేటప్పుడు నేను లోకం ఏం చేస్తుంది? విచిత్రంగా చూస్తుంది నేను లోకం. ఈ చాలా భక్తి పరురాలంట, చాలా భక్తి పరుడంట. ఈయనేనా భక్తి పరుడు? మేము భక్తికి లేమా? మేము చూడటం లేదా? మేము చేయటం లేదా? దేవుడు అన్నీ చెప్పాడా? దేవుడు సీరియల్ చూడొద్దన్నాడా? సినిమాలు చూడొద్దన్నాడా? అదేంటి ఈ విధంగా చూడదేంది? లోకం విచిత్రంగా చూస్తుంది మనల్ని. లోకంలో మీకు శ్రమని దేవుడే చెప్పేశాడు. మనం చేసే మిస్టేక్ ఏంటంటే బాగా ఆలోచన చేసే చాలామంది క్రైస్తవులు, చాలామంది 99% చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పక్కన వాళ్ళతో బాగుంటారు. వాళ్ళు పక్కన వాళ్ళంటే క్రైస్తవులు కాని వారితోటి బాగుంటారు. వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో కూర్చుంటారు, పలుకుతారు, మాట్లాడతారు, సమాధానంగా భలే ఉంటారు. విశ్వాసంతో సమాధానంగా ఉండరా? ఆలోచన చేయండి. అర్థమవుతుందా మీకు వాక్యం? పక్కన వాళ్ళతో బ్రహ్మాండంగా ఉంటాం మనం, పక్కన వాళ్ళతోటి. కానీ నీ ఇంటిలో ఉన్న విశ్వాసంతో సమాధానంగా ఉండవే. కొంతమంది ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి బయట వాళ్ళు సంతోషపెడతారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళకి పచ్చడి మెతుకులు పెట్టి బయట వాళ్ళకి బిర్యానీ పెడతారు వాళ్ళు. నువ్వు బాగా ఆలోచన చేయి. నీ ఇంట్లో నీ భార్య బిడ్డల్ని ప్రేమించాలి కదా. పక్కన వాళ్ళని ప్రేమించి పక్కన వాళ్ళకి పంచపక్ష పరిమాణాలు పెడితే అది ఏమిటమని అర్థం ఉంది? అది అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యేసయ్య ఏం చెప్తాడో తెలుసా? ప్రతి ఒక్కరినంట ప్రేమతో సహించుకొని వాళ్ళకున్నటువంటి కష్టాలు, బాధలు అవన్నీ నీగా ఎంచుకుని వాళ్ళు ప్రేమించమన్నాడు దేవుడు. అందుకని మనం ఆలోచన చేస్తే పక్కన వాళ్ళతో బాగుంటామంట. పక్కన వాళ్ళతో ఎట్టుంటాం మనం? సహజమేనా? ఇది సహజమే. పక్కన వాళ్ళతో బాగుంటాం. కానీ నీతోటి విశ్వాసులు ఉన్నారే, నీ దగ్గర విశ్వాసులు ఉన్నారే, నీ అక్క చెల్లెలు ఉన్నారే, నీ అన్నాదమ్ముళ్ళు ఉన్నారే, వాళ్ళతో ఎంత మాత్రం సంతోషంగా ఉన్నావు? ఆలోచన చేయి. ఎంత మాత్రం సంతోషంగా ఉన్నావు? అదేమంటే పాస్టర్గా బోధ చేస్తారు వాళ్ళు. అదేంది సార్, మనం అందరితో బాగుండాలి కదా అని అంటారు. మంచిదే, ఊరు బాగుండొద్దు అన్నారు. అందరితో అయితే ఇంట్లోతో బాగుండాలి కదా నువ్వు. సార్ మనం ప్రతి ఒక్కరితో బాగుండాలి సార్, ఎందుకంటే వాళ్ళ లాగతావో నువ్వు పోతావో తెలియదు కదా. ఆలోచన చేయి. వాళ్ళ లాగతావో నువ్వు పోతావో ఏమర్థం కాదే. పక్కన వాళ్ళతో బాగుండాలి. దేవుడు చెప్పాడు కదా మనకు, అందరిని ప్రేమించాలి. అవును, అందరిని ప్రేమించాలి. దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నీ మందిరికి వచ్చే వాళ్ళకి ప్రార్థన చేయాలి, రాని వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. భాస్కర్ని ప్రార్థన చేశాడు. రాని వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎవరైనా వర్షం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మనం వాడు మారిపోతారు సంగతి దేవుడే తిరిగి తెరుస్తాడు. నువ్వు పక్కన వాళ్ళతో ఎంత సంతోషం, ఎంత బాగుంటావు. నువ్వు బాగుంటావు. దేవుని మాటలు చెప్తున్నావా? దేవుని వైపు నువ్వు మళ్ళిస్తున్నావా? ఆలోచన చేయి. నువ్వు అందరితో బాగుండాలి. దేవుడు చెప్పాడు. కొందరితో అని చెప్పాడా? అందరితో అని చెప్పాడా? అందరితో బాగుండు. కానీ నీ తోటి విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు బాధ పెట్టవాకు. తోటి విశ్వాసుల్ని కన్నీరు గారిపించవాకు. తోటి విశ్వాసం హింసించవాకు. తోటి విశ్వాసులతో జగడాలు ఇవ్వకు. బాధ పెట్టొద్దు వాళ్ళని, తోటి విశ్వాసుల్ని. వాళ్ళతో బాగుండు. అది దేవుడు కోరుకునేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 4:3 చూడండి. 4:3 ఎఫెసీ పత్రిక 4:3. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నానయ్యా. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు?
ప్రేమ కలిగి జీవించండి అమ్మా, అయ్యా ప్రేమ కలిగి ప్రవర్తించండి అయ్యా, పరిశుద్ధంగా ఉండండి, మంచిగా జీవించండి అని అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసు సంఘంతో బతిమలాడుతున్నాడు. కాపరి కూడా అయితే బతిమలాడుతున్నాడు, అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అది ఈ మాట ఎవరైనా చెప్పగలరా? లోకల్ ఎవరైనా చెప్పగలరా ఈ మాట? నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను కూడా పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆలోచించండి. సమాధానము, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేడు కూడా. ఆలోచించండి. మనం ఆలోచన చేస్తే చూడండి, పరిశుద్ధత ఎట్ట మనం పరిశుద్ధులుగా కాగలము అని అంటే, ఆలోచన చేస్తే ఎట్ట మనం పరిశుద్ధులుగా ఉండగలము అంటే, దేవునికి విధేయత చూపించటం ద్వారా మనం ఎట్టుంటామంట? పరిశుద్ధులుగా ఉండగలమంట. ఆమేన్, ఆమేన్. బాగా ఆలోచించి, దేవునికి విధేయత చూపించటం ద్వారా పరిశుద్ధులుగా ఉండగలము అంటే, విధేయత అంటే లోబట్టం, ఒబీడియన్స్. అంతకుముందు పాత సినిమాల్లో, నేను సినిమాలు చూసేటప్పుడు, ఇప్పుడు కాదు అప్పట్లోలే, పాత సినిమాలు చూసేటప్పుడు పోలీసు హార్న్ షాప్ అనేది, దొంగ అంటే అర్థమైంది, నేను నీకు సరెండర్, లోబడిపోతున్నా. ఇప్పుడు దేవునికి ఎవరు ఎట్ట లోబడాలి తెలుసా? ఇదిగో నా కుమారుడు వాక్యం చదువుతానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, మందిరానికి వెళ్తానయ్యా, పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, అందరితో బాగుంటానయ్యా, ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఇది లోబట్టం అంటే, ఇది ఇట్ట లోబట్టం అంటే, మంచి కార్యాలు దేవుడు ఏ విధంగా అయితే మంచి చెప్తాడో అది నువ్వు తూచా తప్పకుండా దేవునికి విధేయత చూపించటం ద్వారా నువ్వు పరిశుద్ధులుగా మార్చబడతావు. ఒకటి. అందుకే ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది, ఒకరి అవిధేయత వలన ఈ లోకానికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎవరైనా? ఆదాం. ఒకరి విధేయత వలన ఈ లోకానికి నిత్య జీవం. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన విధేయత చూపించాడు. తండ్రి దగ్గర నుంచి వచ్చి తండ్రి ఏది చెప్తే అది చేశాడు. ఆయన చూసి అంత విధేయత చూపించాడు. తను తగ్గించుకున్నాడు, దాసుని రూపాన్ని దాల్చాడు. ఆ మహాభాగ్యము విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకోలేక ఆ మహాభాగ్యాన్ని తిరస్కరించి దాసుని స్వరూపం దాల్చి తను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన విధేయత చూపించాడు. అవిధేయత చూపించాలా? దేవుడు విధేయత చూపించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు లోబడ్డాడు దేవునికి. ఆయన ఏం చెప్తా చేశాడు. సిలువలో వేలాడుతా ఉన్నాడు. దేవుడు ఏమైతే చెప్తాడో అదే చేస్తూ ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తుంటే ఎట్ట నువ్వు తట్టుకోగలిగినావు ప్రభువా? ఎట్ట తట్టుకొని నిలబడ్డావు? ఆయన పట్టుకున్న తరువాత, తోటలో పట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ పిలాతు దగ్గరకు తీసుకొచ్చి, అధికారి మందిరానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకొస్తే ఎంతో కొట్టారు, హింస పెట్టారు, బాధ పెట్టారు. వాస్తవంగా ఆయన కొట్టిన దెబ్బలకప్పుడు చచ్చిపోవాలి. ఆయన 39 కొరడా దెబ్బలు, అప్పుడు చచ్చిపోవాలా. దేవుడు సిలువను మొయ్యాలి, దేవుడు శక్తి ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు కూడా అనుకో, నువ్వు కూడా గుర్తుపెట్టుకో, చచ్చిపోతానేమో అని అనుకోబాకు. ఒకవేళ అనుకున్నా అప్పుడే జావు, నువ్వు అప్పుడే జావు. చచ్చిపోతారేమో, నో, అప్పుడే చచ్చిపోవు. నీ ద్వారా దేవుడికి ఇంకా పని ఉంది. ఆమేన్, ఆమేన్. ఎప్పుడో చచ్చిపోవు. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు చెప్పాడు, ఆయన సిలువ మొయ్యాల. సిలువను మోసి ఇంకా కొట్టి గాయాలు చేసి, 100 గాయాలు ఉన్నాయి ఆయనకి శరీరం మీద. గాయాలు చేసి చీరలు కొట్టి వేలాడి తీసి పెట్టేస్తే యేసయ్యని చచ్చిపోతాయని మామూలుగా. ఎందుకు చచ్చిపోలేదు తెలుసా?
7 మాటలు పలకాలి ఆయన. అందరు చప్పలు కొట్టండి. 7 మాటలు పలకాలి, అమ్మ చచ్చిపోవాలి ఆయన, అంతే. గుర్తుపెట్టుకో, అంత విధేయత చూపించాడు యేసయ్య. అట్టి వారి విధేయత చూపించిన వారే పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు. ఎవడు కూడా చూడలేడు ప్రభువుని. విధేయత చూపించటం ద్వారా మనం ఎట్లుంటామంట? పరిశుద్ధులుగా మార్చబడతాం. రెండవది, దేవుడే చెప్పాడే తెలుసా, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, లేవి కాండలు కూడా ఈ మాటలు ఉన్నాయి. 1వ అధ్యాయము 1:15, 14 వచ్చిన చదువు. 1:14. చాలు. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు కూడా ఎట్టుండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు చెప్పేశాడు, ఉండండి అని చెప్పేశాడు, అంతే. ఇక్కడ రోమపత్రికలో ఏముంది? శక్యమైతే మీ తోటి మనుషులతో సమాధానంగా ఉండండి, అంతే. హెబ్రీ పత్రికలో యు విల్ ట్రై, ప్రయత్నించండి. ఫస్ట్ది విధేయత చూపించటం ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. రెండవది, దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులు ఉండమని చెప్పాడు. రెండవది, మనం ఆలోచన చేస్తే మనం పరిశుద్ధులుగా మార్చబట్టం దేవుని చిత్తం అంట. ఆమేన్, హల్లెలూయా. చూసావా? మనం పరిశుద్ధులుగా మార్చబట్టం దేవుని చిత్తం అంట. ఎట్లంటే మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. మొదటి దశలోకి రాసిన పత్రిక. అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవునికి ఇష్టం. మీరు పరిశుద్ధులుగా ఉండేది దేవునికి ఇష్టం అంటమ్మా. ఆయన చిత్తం అంటది, ఆయన చిత్తం. జారత్వానికి దూరంగా ఉంటాం. ఇవన్నీ మనకు వద్ద, జారత్వం మనకు అక్కర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మన దేవుడు పరిశుద్ధులుగా మనం ఉండాలని దేవుని చిత్తము. ఆయన చిత్తం ఏంది? ఆయన చిత్తాన్ని నెరవేర్చేదానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిత్తం ఏంది? ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళని దేవునికి నడిపించటమే ఆయన చిత్తము. ఈరోజు మనం చేసేది మన వాక్యంలో వింటున్నాం. మన సంఘస్థుల కంటే కూడా, విశ్వాసుల కంటే కూడా పక్కన వాళ్ళతో సమాధానంగా ఉన్నాం కాబట్టి పక్కన వాళ్ళు మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గరికి నడిపించడం దేవుని చిత్తం. అది ఆ విధంగా నువ్వు చేయగలుగుతున్నావా? ఒక ప్రశ్న వేసుకుందాం. పరిశుద్ధత. ఒక పాప ఒక మందిరానికి వెళ్ళిందంట. ఒక మందిరానికి. ఆ మందిరంలో ఆ రోజు కాపరి, మీరు పరిశుద్ధులుగా జీవించండి, పరిశుద్ధులని చెప్తా ఉన్నట్టు వాక్యం. ఈ పాప బాగా విన్నదంట. బాగా విని ఇంటికి వచ్చేసింది. వాళ్ళ తాత ఉన్నాడు. తాత అడిగింది, తాత పరిశుద్ధంగా ఉండండి అని కాపరి పాస్టర్ చెప్తా ఉన్నాడు. 1 సంవత్సరం పాటు నేను పరిశుద్ధంగా ఉండగలనా అని అడిగిందంట. ఎంతకాలం? సంవత్సరం. నో, ఇంపాసిబుల్ అన్నాడంట. అవునా పాప? తాత 6 నెలలు. నో ఉండలేవు. ఉండేనా తాత? 1 నెల ఉండలేవు. 1 వారం ఉండలేవు. 1 నిమిషం ఉండలేవు. 1 సెకండ్ ఉండగలవు. అంటే పరిశుద్ధంగా జీవించాలంటే అంత కష్టమో చూడండి. అది మీకు తర్వాత చెప్తా. ఇప్పుడు మీకు చెప్తాను నేను. పరిశుద్ధంగా జీవించాలంటే ఎంత కష్టం ఆలోచన చేయండి. పరిశుద్ధత అంటే దేవునికి విధేయత చూపించడమే పరిశుద్ధత. నేను పరిశుద్ధుని కనుక మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. మూడోది
పరిశుద్ధంగా ఉంటే దేవుని యొక్క చిత్తము. నాలుగోది మనం ఆలోచన చూస్తే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని, మరి దాంట్లో ఎవరు కూడా ప్రభువుని చూడలేడు అని ఉంది కదా. అయితే అదే వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 5:8 మత్తయి సువార్త తెలిసిన వాక్యమే. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అది ఇప్పుడు వద్దాం, ఒక రూట్కి వద్దాం మనం. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ఎవరంట? ధన్యులు. వాళ్ళే ఏం చేస్తారు? దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి, హృదయ శుద్ధి అంటే ఎట్టుంటుంది ఇప్పుడు ఆలోచన చేయి. ఇప్పుడు మందిరం అయిపోయిన తర్వాత నువ్వు పోతా ఉన్నావు అనుకో, ఇటు పోతా ఉన్నావు, ఏ ఇంట్లో నుంచో మంచి స్మెల్ వచ్చింది అనుకో, మంచి చికెన్ వాసన వచ్చింది అనుకో, దాన్ని పేలుస్తావా పేలవ్వా? ఏమ్మా బుక్కు పట్టుకుంటావా? పేలుస్తావా? పేలుస్తావు. అంతేనా? అంటే అర్థం ఏంటంటే హృదయాలోచనలు మనుషుని వశము. బాగా గుర్తుపెట్టుకోండి. నీలోకి హృదయ శుద్ధి గలవారు ధన్యులని చెప్పాడు కదా. నీలోకి లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉదయం నుంచి పడుకున్నంత వరకు మొన్న బాతుంటే ఆ ఎమ్మి నన్ను ఒక రకంగా చూసి తూ అని చూసిందయ్యా, ఆ ఎమ్మికి ఉంది అంటావనవా? అంటావు. ఆ తలంపు నీలోకి వచ్చేటప్పటికి యేసయ్యా ఇది నా నుంచి, అది శుద్ధి అంటే ఇది నా నుంచి తీసే. మనం ఎట్టున్నామంటే ఈ తలంపులు ఉన్నాయి, యేసు తలంపులు కూడా ఉన్నాయి, ముందు కలిసి మురిగిపోతున్నాయి. ఇప్పుడు ఎట్టుంటుందంటే బండి దోలే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 2000 కిలోమీటర్లకి ఆయిల్ మారుస్తారు. ఆయిల్ అంతా పూర్తిగా మార్చేసిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోస్తాడు. అప్పుడు ఫ్రెష్ ఆయిల్ దాంట్లోనే ఉంటుంది, మళ్ళీ చెడు రాదు దాంట్లోకి. అట్ట కాకుండా చెడు ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ పోస్తే అట్టుంటుంది, ఇది కూడా చెడు అయిపోద్ది. అంటే అర్థం ఏంటంటే నీ హృదయం ఇప్పుడు కంపు కొట్టిపోతుంది. ఇప్పుడు నీ హృదయం ఇప్పుడు వాసన, చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు. చెడు ఆలోచనలు దేవునికి స్తోత్రం, చెడు ఆలోచనలు హల్లెలూయా, చెడు ఆలోచనలు దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇట్నే ఉండే నీలోకి వస్తున్నటువంటి తలంపులు బాగా గుర్తుపెట్టుకో. ఉదయం నుంచి సాయంకాలం వరకు నీకు ఏమొస్తున్నాయి? ఎవరి మీద జలసి, అసూయతో, ద్వేషంతో ఉన్నావు? ఎవరి మీద కోపంగా ఉన్నావు? ఎవరి మీద కపటంగా ఉన్నావు? ఏది చూస్తున్నావు? ఎవడో ఒకడు పోతున్నాడు వాడు, ఊరు అమ్మాయి భలే ఉందా అన్నాడు అనుకో, వాడు మళ్ళీ ఏమన్నా తెలుసా? యేసయ్యా నన్ను క్షమించయ్యా, ఆ మాట అన్నా మంచి తీసేటి. వెంటనే దేవుడు తీసేస్తాడు. ప్రైజ్లో. లేదా అమ్మాయి పోతుంది, అమ్మాయి మాట అన్నది అనుకో, ఉద్దేశం నాకు వద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ఆలోచనలు వస్తానే ఉంటాయి మనిషికి. చూడరాని కార్యాలు చూస్తూ ఉంటాం, వినకూడని మాటలు వింటుంటాం, కూర్చోకూడని స్థలాల్లో కూర్చుంటుంటాం, చేయకుండా పనులు చేస్తూ ఉంటాం. నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ కూడా పక్కకి నెట్టుకోవటమే, తీసేయటమే. నెట్టుండాలి, వర్షం నెట్టుండాలి. పో అప్పుడు మనం రా లోపలికి రా అంటే ఎట్టుంటుంది? నువ్వు పో అని కాదు, రా అంటే అట్లా తెలుసా? నీ లోపలంతా కూడా పేరుకుపోద్ది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, ఇవన్నీ కూడా నీలో ఉంటే ప్రభుని మనం ఆలకిస్తాడా? ఏమ్మా ఇప్పుడు చెప్పండి, ఆలకిస్తాడా? నువ్వు దేవుని చూడగలవా? ఇంకొక వాక్యం చూపిస్తా మీకు, 66వ కీర్తన 18వ వాక్యం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి. మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి.
హృదయ శుద్ధి లేకపోతే సైతాన్లు చూస్తుంటాం, అందరిని చూస్తుంటాం, కొందరినే చూస్తాం, నీకు నచ్చిన వాళ్ళనే చూస్తాం. హృదయ శుద్ధి ఉంటే అందరిని చూస్తాం. ఒకసారి ఒక ప్రసంగం చేశాను మీకు ఇక్కడే. ఎత్తైన స్థలాల్లో ఉంటే చెడు కూడా వాడికి ఎట్టుంటుంది, మంచిగా కనిపిస్తుంది. అయ్యో అయ్యో పాపం వస్తుంది నీళ్ళు. ఇక్కడ చూస్తే మనం ఈ కీర్తనకారుడు రాస్తాడు, నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, మందిరంలోకి వస్తున్నావు, ఇప్పుడు ఎట్టుంటుందంటే నువ్వు చేసే పనులు ఎట్టుంటుందంటే, ఇందాక పాస్టమ్మ సాక్ష్యం చెప్పింది కదా మీకు. ఏమని చెప్పింది పాస్టమ్మ సాక్ష్యం? శుభ్రంగా ట్యాబ్లెట్లు ఇచ్చారు. ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత బాగా మింగమన్నారు. మింగేలేకే 4 ఉన్నటువంటి క్రియాటిన్ కిడ్నీ సమస్య 1.2 చిల్లరకు వచ్చేసింది. చిల్లరకు వచ్చేసిన తర్వాత మరలా దాన్ని పక్కన పెట్టేసి శుభ్రంగా తిన్నది. అంటే దేవుడు ఇస్తా ఉంటే తింటా ఉండ కాదని లేక. నేను కూడా కొన్ని తోసేస్తుండ ఈ మధ్య, కొన్ని తొయ్యలేకపోతుండా. శుభ్రంగా తిన్నది. శుభ్రంగా తిన్న తర్వాత హాస్పిటల్ తీసుకుపోతే 5 పెరిగిపోయింది, 5.3. గుండె పగిలిపోయింది నాకు. డాక్టర్ అన్నాడు, అంకుల్ 2 కానీ పెరుగుంటే డయాలసిస్కి వెళ్ళాలన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు ఏం అర్థమైంది చెప్పండి, మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు మన రూట్గా వద్దాం. డాక్టర్ కొన్ని తినొద్దు అంటాడు, మనం ఏం చేస్తాం? తింటాం. తినకపోతే దండలమే, తింటే మాత్రం అయిపోయినట్లు లెక్క. ఇప్పుడు అర్థమైందంటే, నువ్వు మందిరంకి వస్తుంటివి, ప్రార్థన చేస్తుంటివి, భక్తిగా ఉంటుంటివి, దేవునికి స్తోత్రం చెప్తుంటివి, ఆరాధన చేస్తుంటివి, ఇంటికి పోతుంటివి, డిష్ డిష్ అని చూస్తుంటివి. ఏందయ్యి అని అంటుంటివి, చూస్తుంటివి. ఏం అసలు బాగా ఇంత చేసి మందిరంలో నువ్వు ఇంత బాగా భక్తిగా ఉండి ఇంటికి పోయిన తర్వాత భక్తి లేదు, ఏమీ లేదు, చేసిన పనులు చేస్తూ ఉంటివి. కాపరి చెవులు వాసిపోయేటట్టు దేవుడు చెప్తుండే, పరిశుద్ధంగా జీవించు, ప్రతి ఒక్కరిని ప్రేమగా ప్రేమించు, అందరితో బాగున్నాడు, ఇంటికి పోతే తొగి వేసుకుంటుంటివి, గలాట పెట్టుకుంటేవి. ఇక నా నీ మొర దేవుడు వింటాడా? నువ్వు దేవుని చూస్తావా? అర్థమైందా మీకు? ఇంకొక మంచి విషయం చెప్తా ఇప్పుడు నేను. నా హృదయములో పాపము, చెప్పండి, పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి. అసలు దానికి అర్థమైంది తెలుసా? అర్థమైందంటే ఒక పాయింట్ దొరికింది అక్కడ. నాకు అర్థమైందంటే, పాపంపై మనస్సు నిలిపితే, దేవుని మనవి, పాపంపై మనస్సు నిలిపితే ప్రార్థన మీద మనసు లేదు, వాక్యం చదివే దాంట్లో మనసు లేదు. ఈ రోజు చదువుకున్న బైబిల్ రేపు మాత్రం పెట్లో పెట్టేయటమే, ఇక లేదు ఈ బైబిల్. ప్రార్థన ఇప్పుడు చేస్తాం, అవసరమైతే చేస్తాం. ప్రార్థన బాగా కూతికి దాకా వస్తే పోయి సాపేసే, ప్రభువా నేను తెలీదా నీకు, నీకు తెలియదు దేవునికి, నువ్వు బాగా తెలుసు దేవునికి. ఆలోచించి నేను బిడ్డలారా ఆలోచించేయి. ప్రతిరోజేమో అన్నం తింటుంటివి, 3 పూటలు శుభ్రంగా తింటుంటివి. దానియేలు ఎప్పుడు చేశాడు ప్రార్థన? ముమ్మారు. నాకు దానియేలు ప్రార్థన అంటే బాగా ఇష్టం. ముమ్మారు ప్రార్థన చేశాడు. దావీదు కూడా ముమ్మారు చేసేవాడు, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం దావీదు కూడా చేసేవాడు. దావీదుకైతే అంత రాజ్యంలో ఒక రాజు అయి ఉండి, ఒక అధికారం ఉండి, అందరికి న్యాయం తీర్చే రాజు అయి ఉండి ఎట్ట వీలు చేసుకొని చేసేవాడు ప్రార్థన ఆయన. బా, అందుకే దావీదు గురించి చెప్పుకుంటున్నాం మనం. దేవుని బిడ్డారా ఆలోచించి, హృదయంలో పాపం లక్ష్యం చేస్తే, పాపంపై కానీ మనసు నిలిపితే దేవుడిని మనవి ఆలకించడు. ఇది పరిశుద్ధత అంటే. పాపం నీలోకి వస్తున్నప్పుడు మనసు నిలబాక దాని మీద, దేవా ఈ ఆలోచన నుంచి తీసేయ్యా,
ఈ సమస్య నాచి తీసేయ్యా, ఈ కపట నాచి తీసేయ్యా, ఈ వేద నాచి తీసేయ్యా, నాకు అక్కర్లేదు ప్రభువా. పాపం నిలపొద్దు, మనసు నిలపొద్దు. పాపంపై మనసు నిలిపితే నీ మనసంతా కూడా ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడికి అట్టుంటుందంట, పూర్ణ శాంతినిస్తాడంట దేవుడు. నీ మనసు వాక్యం మీద ఉండాలి, నీ మనసు ప్రార్థన మీద ఉండాలి, నీ మనసు మందిరం మీద ఉండాలి, నీ మనసు పరిచర్య మీద ఉండాలి. ఆలోచించి, పరిచర్య మీద నీ మనసు ఉందా? ప్రార్థన మీద నీ మనసు ఉందా? మందిరికి వెళ్ళాలని మనసు నీకుందా? పరిశుద్ధంగా జీవించాలని మనసు నీకుందా? ఆలోచించి. నిన్న పాస్టర్ మన హాస్పిటల్ తీసుకెళ్తే నేను ఉదయాన్నే కొన్ని తింటా నేను, అంటే కొంచెం శక్తి వచ్చేదానికి, షుగర్ కంట్రోల్ అయ్యేదానికి. అవి కూడా తెచ్చుకోవాలా నేను, అవకాశం ఉండి. నా మనసు అంత తేడా ఉంది. ఆమె తెచ్చుకోమంటుంది, నేనేం తెచ్చుకోవాలా. అదే దగ్గరే, ఆడపోతే ఇచ్చేస్తాడు అల్లూరులో, నేను తెచ్చుకోవాలా. అంటే నీ మనస్సు ఆలోచి, నీ మనసు మంచి వాటి మీద ఉందా? గుర్తుపెట్టుకో, మంచి వాటి మీద ఉందా? నీ భర్తకి బాగలేకపోతే ఎంత వేదనగా ఉంటుంది, నీ భార్యకి బాగలేకపోతే అంత వేదనగా ఉంటుంది, బిడ్డలకు బాగలేకపోతే కుటుంబాలు నలిగిపోతారు. నీ మనసు అంతా బిడ్డల మీదే. ఆ బిడ్డలు ఇచ్చింది దేవుడే కదా, నిన్నిచ్చింది దేవుడే కదా, నీకు కుటుంబం ఇచ్చింది దేవుడే కదా. కానీ నీ మనసు దేవుని మీద పెట్టకుండా ఉంటే ఎట్ట? ఆలోచించి. ఇష్టమైనప్పుడు మనసు అది, కష్టమైనప్పుడు మనసు ఇంకొక దగ్గర. నీకు ఇష్టం ఉంటే మనసు ఏడు పెట్టేది, లేకపోతే కష్టమైతే ఇంకో దగ్గర పెట్టేది మనసు. ఈ మనసు ఏమన్నా వస్తువా పెట్టేదానికి? వస్తువుగాను అయి ఉంటేనా ఈ మనసు బ్రహ్మాండంగా ఉండేది. ఇది వస్తువు కాదు, ఇది. ఆలోచించే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. బాగా గుర్తుపెట్టుకో. నీకు ఏదైనా సరే ఒక చెడు తలంపు నీలోకి వస్తే, పక్కన వాళ్ళ మీద చెడు తలంపు వచ్చింది, అన్నం మీద వచ్చింది, ఈ అన్నం మీద వచ్చింది. ఒక ఆయన నాతో అన్నాడు, ఒక అబ్బాయి అన్నాడు నాతోటి, అన్నా వాడు నన్ను చాలా బాధ పెట్టాడన్నా, నన్ను బాధ పెట్టాడు, మొన్న పోతున్నాడన్న వాడా, నాకు అనిపించింది పరిగిస్తా పోయే ఒక్క తన్ను కానిదంటే వాడు బాలపడికున్నాను. అప్పుడు ఏం చేయాలి మనం? ప్రభువా, వాడికి నాకు శత్రుత్వం ఉంది, కాదంటం లేదు, వాడిని క్షమిస్తున్నాను. ఈ తలంపు నా నుంచి వాళ్ళే దేవుని చూస్తారమ్మా. అది అంతే, అది హృదయ శుద్ధి అంటే. ఎవడు కూడా నీతిమంతుడు లేడు, ఎవడు పరిశుద్ధుడు లేడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందరితో సమాధానంగా ఉండేది నేర్చుకుందాం, ప్రయత్నిద్దాం. పరిశుద్ధంగా ఉండేది నేర్చుకుందాం, ప్రయత్నిద్దాం. పరిశుద్ధంగా జీవించాలి. సమాధానంగా దేవుడు చెప్పాడు, కొందరితో కాదు అందరితో ఉండమన్నాడు. లోకలు మీకు శ్రమని చెప్పున్నాడు దేవుడు, శ్రమని చెప్పున్నాడు. ఆ శ్రమలో నువ్వు సమాధానంగా ఉండలేవు. నిన్ను బాధించే వాళ్ళతో, నిన్ను హింసించే వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండగలవా? బాగా ఆలోచించి. ఒక్కొక్కరిని ఇప్పుడు ఒకరు చెప్తుంటారు, కొంతమంది, సార్ నిజంగా వాళ్ళు నన్ను చాలా బాధిస్తున్నారు సార్, హింస పెడుతున్నారు సార్ అంటే నేనేం చెప్తాను తెలుసా? అమ్మ, హింసించేవారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదమ్మని చెప్తా. హింస పెడుతున్నారు, ప్రార్థన చేయమని, క్షమించని చెప్తా. నిన్ను ఒక్కరే హింసిస్తున్నారు, నన్ను 100 మంది హింస పెడుతుంటారు. నిన్ను ఒక్క పక్క వాయిస్తున్నారు, 2 పక్కల వాయిస్తుంటారు. నాకెంత దెబ్బ ఉంటుంది ఆలోచించి. నేను మాత్రం దేవునికే చెప్తా, నాకు గోలేం తెలుసా? నిన్ను చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు
ఉండుటకు ప్రయత్నించండి. నీ పక్క వారితో ఉన్న సమాధానము నీ విశ్వాసత ఎందుకు ఉండలేవు? లేదా పక్కన వాళ్ళతో ఉన్నావు కదా, వాళ్ళని మార్చు. నాగార్జున డ్యామ్ మీద ఒక వ్యక్తి పైన నిలబడుకున్నాడంట. నాగార్జున డ్యామ్ మీద ఆ వ్యక్తి ఎందుకంటే సూసైడ్ చేసుకుందామని దూకేస్తా, నాకు ఈ బతుకొద్దు అంటాడంట. పక్కన గార్డు చూశాడంట. గార్డేనా పక్కన ఏమంటారండి, పక్కన సెక్యూరిటీ గార్డు చూశాడంట. ఏ మిస్టర్ ఆగు, ఏమి, నేను చనిపోతున్నా. ఎందుకు చచ్చిపోబాకు, చాలా లోతది, నువ్వు దూకబాకు, నా మాట నో నేను చచ్చిపోతా అంటాడట ఆయన. ఏ సెక్యూరిటీ గార్డు అన్నాడట, నేను వచ్చిందాకా ఉండు, అప్పుడు దూకుతావు అన్నాడంట. ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఎక్కుంటా పోయి ఆ పై దానికి పోయి నిలబడి ఆ వ్యక్తితో మాట్లాడాడు. ఎందుకు దూకుతావరని మాట్లాడాడు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇద్దరు దూకి చచ్చిపోయారంట. అర్థమవుతుందా? ఈ సెక్యూరిటీ గార్డు ఏం మాట్లాడాడో తెలియదు కానీ ఆ వ్యక్తితోటి ఇద్దరు ఒకేసారి దూకి చచ్చిపోయారంట. ఎందుకు చెప్తున్నా ఈ మాట? నేను లోకస్తులతోనూ బాగుండవు కాదంటాంలే, వాళ్ళని మారిస్తే కదా నువ్వు కూడా ఆత్మీయంగా చచ్చిపోతుంటేవే. నీ ఆత్మీయత వాళ్ళకి రావాలి, వాళ్ళ పొరపాటు నీకు రాకూడదు. ఆలోచించండి. అందుకనే పరిశుద్ధత లేనిదే ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. నువ్వు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుగా ఉండాలి అంటే నీలో పరిశుద్ధత ఉండాలి. అపరిశుద్ధత తీసివేయాలి. ఇంకా బాగా ఆలోచించి మన జీవితంలో ఎన్నెన్నో వస్తున్నాయి, రాకుండా ఉంటాయా చెప్పండి? ఉదయం నుంచి సాయంకు పడుకోబోయేంత వరకు నీలో ఏం రావమ్మా? అయ్యా రావా? వస్తా ఉంటాయి. మంచివి వస్తుంటాయి, చెడ్డవి వస్తుంటాయి. మంచి పక్కన దోసేసి చెడ్డది అదే పెట్టుకుంటా చచ్చిపోయిన దాకా నేను మాత్రం క్షమించను. క్షమించకపోతే దేవుడు క్షమించడు, క్షమించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం వాడిని కొడతాను, నేను మాత్రం వాడిని తిడతాను అంటే అట్టుంటుందయ్యా? అది చెప్పాడా దేవుడు? మంచి ఏవో దోసేసి ఈ మాత్రం స్టాక్ చేసి పెట్టుకుంటున్నావు. ఎందుకంటే మన హృదయాన్ని పాడు చేసే తలంపులు ఇవన్నీ. మన హృదయాన్ని చంపేసే తలంపులు, పాడు చేసే తలంపులు స్టాక్ చేసి పెట్టుకుంటున్నావు. అటుగా కాకుండా మంచి తలంపులతో ఏ పొరపాటు నీళ్ళకి వచ్చినా వెంటనే యేసయ్యా అది నా నుంచి అంతే, ఆ మాట చెప్పు, నువ్వు తీసే ప్రభని చెప్పు. నిన్ను మించిన పరిశుద్ధుడు లేడు. అందరూ చప్పలు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్నెన్నో వస్తుంటాయి, మనందరూ బలహీనమే. కానీ వచ్చినప్పుడు అవన్నీ కూడా నువ్వు తీసేస్తే దేవుడు నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరూ పైకి నిలబడదాం.